హాయ్ అండి, లోహిలీల టీవీ ఛానల్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా మేము ఎందుకు తాగకూడదని అమ్మాయిలు కూడా సిగరెట్లు ముందు తాగటం, పబ్బులకి వెళ్ళటము. ఇప్పుడు ఇది హైదరాబాద్ కల్చర్ అట్లా ఉందండి. ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే అంటే ఇటు ఆంధ్ర సైడ్ గుంటూరు కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆడవాళ్ళు అక్కడక్కడ తాగుతాం. అదే బార్లకు వెళ్ళి వాళ్ళకి ఒక కౌంటర్ కూడా ఒక పక్కన ఉందండి, అట్లా తాగటం అట్లా చేస్తున్నారు అనేది అప్పుడెప్పుడో నేను చూశానండి. అక్కడెక్కడో అంటే ఆ లోపల నుంచి ఒక లేడీ వస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే కల్చర్ చాలా మారిపోయిందండి. ఏదైనా విరుగుట కొరకే అని మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామండి. ఇప్పుడు అసలు అంతకుముందు అందరు తాగుతుంటేనే వాళ్ళని ఎట్లా మానిపించాలని ఆడవాళ్ళు తల మునకలయ్యి ఎన్నో గొడవలు అయ్యాయి. పాపం తాగి వచ్చి కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కొందరు సైలెంట్గా పడుకునేవాళ్ళు, కానీ మానేవాళ్ళు కాదండి. అది అంత వ్యసనము. అట్లాంటిది దాన్ని మనము అమ్మాయిలు మనం నేర్చుకొని మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అసలు పెళ్లి సంబంధాల్లో కూడా చూసేటప్పుడు కూడా కింద సీ ప్రిఫరెన్స్లో అబ్బాయిలు తాగినా పర్వాలేదని పెట్టేవాళ్ళు. నాకైతే భలే ఆశ్చర్యం వేసేది. అదేంటి అలా పెడుతున్నారని అంటే, ఇప్పుడు మీరు అక్కడి నుంచి స్టేట్స్కి పంపిస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు తాగుడు నేర్చుకుంటున్నారు. అట్లా రోడ్ల మీద పడి తాగటం కాదండి, అప్పుడప్పుడు తాగుతారు. అది మాకు తెలుసు కాబట్టి అందుకని అట్లా పెడుతున్నాం అన్నారండి. అక్కడ స్టేట్స్లోనే కాదండి, మన హైదరాబాద్ ఇట్లా బెంగళూరు డెవలప్ అయిన కంట్రీస్లో ఇట్లా అంటే ఫాస్ట్గా డెవలప్ అయిన వాటిల్లో చాలామంది ఆడపిల్లలు అలాగే ఫాస్ట్గానే ఉంటున్నారండి. అది ఎంతవరకు కరెక్టో మనకైతే అర్థం కావట్లేదండి. ఇప్పుడు అసలు ఇద్దరు తాగి సంసారాలని ఏం చేస్తారని, సరే ఒకేషనల్గా తాగినా ఏం తాగినా కానీ అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఎంతైనా ముందు అనేది మంచిది కాదు కదండి. ఇప్పుడు అలవాటు అనేది అసలు ఎంతవరకు మంచిది కదా. అసలు పబ్ కల్చర్ అనేది కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఒకసారి అంతే కదండి, ఒక అమ్మాయి పబ్లోకి వెళ్ళి వస్తే అమ్మాయిని కారులోకి ఎక్కించుకొని వెళ్ళి ఒక 4-5 తిప్పుకుంటా లోపలే కారులోనే అమ్మాయిని రేప్ చేసిన ఘటన కూడా బయటపడింది కదండి. అట్లా ఎన్నో ఘటనలు జరుగుతానికి ఆస్కారం అవుతుందండి. ఇప్పుడు ఏదైనా మనమే అవాయిడ్ చేయాలి. ఇప్పుడు తాగుడు వల్ల ఎన్ని జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి తెలుసండి. ఇప్పుడు మా మధ్య ఎంసీఏ చదివాడు, కానీ తాగుడు మూలాన పాపం ఆయన చచ్చిపోయారు. పిల్లలు ఎంత సఫర్ అయ్యి ఉంటారండి. ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అంటే ఏంటండి, ఒక భార్య భర్త పిల్లలు హ్యాపీగా ఉండటమే కదండి ఎవరైనా కోరుకునేది. ఇప్పుడు అట్లాంటి తాగుడు వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే ఆడవాళ్ళ స్వేచ్ఛ అని చెప్పి వాటన్నిటినీ మనం ఓన్ చేసుకొని మనం ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం తప్పితే దానివల్ల ఉరిగేది ఏమి ఉండదండి. ఎప్పుడైనా సరే బ్యాడ్ హ్యాబిట్స్ మన జీవితాన్ని ముంచేస్తే తప్పితే వాటి వల్ల ఏ లాభం చేయకూడదండి. ఆడపిల్ల అంటేనే చక్కగా పద్ధతిగా ఉండటము, ఇవన్నీ ఇంటి పట్టున ఉండటం అనేది. మగవాళ్ళు ఇంతకు ముందు నుంచి డామినేషన్ ఉండేదండి, ఇప్పుడు ఉండే కొంది తగ్గుతుంది. వాళ్ళని స్వేచ్ఛ అంటే వాళ్ళని మార్చడానికి మా మీద మీ పెత్తనం ఏంటి తాగి అని చెప్పి వాళ్ళని మనం ఒక చండ్రకోలు తీసుకొని అడిగేటట్టు ఉండాలి. కానీ మనం వాళ్ళ అలవాటు నేర్చుకొని ఇదేంటి అమ్మాయిలు ఇట్లా తయారవుతున్నారు, ఇంకా మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు ఇంకా అంతకన్నా రెచ్చిపోతున్నారండి. ఇది